హే గైస్, ఎలా ఉన్నారు? నో చేంజ్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్. ఇన్ కేస్ మీరు ట్యాక్స్ కట్ కోసం చూస్తుంటే ఈ బడ్జెట్ మీకు బిగ్ డిసప్పాయింట్మెంట్. అయితే మీరు అబ్రాడ్ వెళ్దాం అనుకున్న F&Oలో ట్రేడ్ చేస్తున్న బిగ్ చేంజెస్ ఉన్నాయి. ఈ వీడియోలో 2026 బడ్జెట్ని క్లియర్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. लोग पूछ रहे थे कि मिडिल क्लास के लिए बजट में क्या है, बजट में क्या है। ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు వరుసగా 9వసారి బడ్జెట్ ని ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. ఈసారి బడ్జెట్ ని యువశక్తిని ఆధారంగా చేసుకుని ప్రవేశపెట్టారు. ఈసారి మెయిన్ ఫోకస్ వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ ఇండియా. మెయిన్ గా ఈ బడ్జెట్ ని 3 డ్యూటీస్ గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ యాక్సిలరేటింగ్ ఎకనామిక్ గ్రోత్, సెకండ్ వన్ ఫుల్ఫిల్లింగ్ ఆస్పిరేషన్స్, థర్డ్ వన్ సబ్కా సాత్ సబ్కా వికాస్. టోటల్ ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 53.5 లక్షల కోట్లు. లాస్ట్ టైం బడ్జెట్ మనం చూసుకుంటే చాలా పెద్ద పెద్ద అనౌన్స్మెంట్లు కనిపించే లైక్ ఇన్కమ్ ట్యాక్స్, బట్ ఈసారి ఆ రేంజ్ లో అనౌన్స్మెంట్లు అయితే లేవని చెప్పాలి. బేసిక్ గా ఇది ప్రజల్ని ఆకట్టుకోవడానికి తీసుకొచ్చిన బడ్జెట్ అయితే కాదు. దీంట్లో మెయిన్ ఫోకస్ ఫిజికల్ డిసిప్లిన్ అండ్ క్యాపెక్స్ మీద పెట్టారు. వాటి గురించి ముందు డీప్ గా డిస్కస్ చేద్దాం. ముందు గవర్నమెంట్ కి ₹1 వస్తే ఆ రూపాయి ఎక్కడి నుంచి వస్తుందో చూద్దాం. అండ్ ఆ రూపాయి ఖర్చు పెడితే దేనికోసం ఖర్చు పెడుతుందో చూద్దాం. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చార్ట్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ రూపీ కమ్స్ ఫ్రమ్, ఇక్కడ మీరు చార్ట్ లో చూడొచ్చు 24% బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ అంటే అప్పులు, 21% వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి, 18% వచ్చేసి కార్పొరేట్ ట్యాక్సెస్ నుంచి, 15% జిఎస్టీ అండ్ అదర్ ట్యాక్సెస్ అండ్ 10% నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అండ్ 6% వచ్చేసి యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్, 4% కస్టమ్స్ అండ్ 2% వచ్చేసి నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్ అనమాట. సో ఈ విధంగా మన దేశానికి డబ్బు అయితే వస్తుంది అనమాట. ఈ బారోయింగ్ అండ్ లయబిలిటీస్ ఉన్నాయి చూసారా, అది మన దేశం తీసుకునే అప్పు. మీకు క్లియర్ గా చెప్తాను చూడండి. 2026-27కి గాను నాన్ డెట్ రిసీట్స్ 36.5 lakh crore. నాన్ డెట్ రిసీట్స్ అంటే అప్పు తీసుకోకుండా సంపాదించే ఆదాయం అనమాట. స్టార్టింగ్ లో ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ ఎంత చెప్పాను? 53.5 lakh crores. అంటే మన ఖర్చులకి కావాల్సింది 53.5 లక్షల కోట్లు, బట్ మనం సంపాదించేది 36.5 లక్షల కోట్లు. ఆ తేడా 17 లక్షల కోట్లు ఉంది చూసారా, అది మన దేశం అప్పుగా తీసుకుంటుంది. ఇప్పుడు ఆ రూపాయిలో దేనికోసం ఎంత ఖర్చు పెడుతుందో చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే 22% స్టేట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్. ఇప్పుడు మన ప్రతి రాష్ట్రం గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టింది కదా, జిఎస్టీ రూపంలో దేనిలోనే ట్యాక్స్ కట్టింది కదా. సో మనం ఒక ₹100 కడితే రిటర్న్ లో మనకి కొంత బ్యాక్ ఇచ్చింది అనమాట. ఇప్పుడు మన సౌత్ స్టేట్స్ కి అయితే ₹40 అంటే ₹100 పే చేస్తే ₹40, ₹30 అలా ఇచ్చింది. అదే బీహార్ కి అయితే ₹100 కడితే ₹900 ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ కి ₹400 ఇచ్చింది. సో ఈ టైప్ లో స్టేట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అనమాట. దానికోసం 22% ఖర్చు పెట్టింది. అండ్ 20% వచ్చేసి ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఇందా చెప్పే కదా మన దేశం అప్పు తీసుకునిద్దని. ఆ అప్పు తీసుకున్నందుకు వడ్డీ కట్టాలి కదా, ఆ వడ్డీ కట్టడానికి 20% ఖర్చు పెట్టింది అనమాట. 17% వచ్చేసి సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్, 11% వచ్చేసి డిఫెన్స్ కోసం ఖర్చు పెడుతుంది, 8% వచ్చేసి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కోసం, 7% ఫినాన్స్ కమిషన్ అండ్ అదర్ ట్రాన్స్ఫర్స్, 7% అదర్ ఎక్స్పెండిచర్స్, 6% మేజర్ సబ్సిడీస్ అండ్ 2% సివిల్ పెన్షన్. సో ఈ టైప్ లో ₹1 ఇన్ని విధాలుగా ఖర్చు పెట్టింది అనమాట. నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి ఫిజికల్ డెఫిసిట్ ని ఫైనాన్షియల్ ఇయర్ 27కి 4.3% గా టార్గెట్ సెట్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇలాంటి కాంప్లెక్స్ టాపిక్స్ ని సింపుల్ తెలుగులో క్లియర్ గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే ఈ ఛానల్. ఫ్యూచర్ లో బడ్జెట్ కానీ, ట్యాక్సెస్ కానీ, జియో పాలిటిక్స్ లాంటి టాపిక్స్ ని కన్ఫ్యూజన్ లేకుండా అర్థం చేసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిజికల్ డెఫిసిట్ అంటే గవర్నమెంట్ ఖర్చులు మైనస్ గవర్నమెంట్ ఇన్కమ్, అంటే టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రెవెన్యూ. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ ₹100, బట్ గవర్నమెంట్ స్పెండ్ చేసేది ₹120. సో ఈ ఎక్స్ట్రా ₹20 ఉంది కదా, అది లోన్స్గా తీసుకుంటే ఫిజికల్ డెఫిసిట్ అంటారు. ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఎక్కువ ఉంటే అంత ప్రాబ్లం.
ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. ఫిజికల్ డెఫిసిట్ ఎంత కంట్రోల్లో ఉంటే మన దేశ ఎకానమీ అనేది అంత హెల్దీగా ఉంటుంది. ప్రజెంట్ మన దేశం యొక్క ఫిజికల్ డెఫిసిట్ 4.4%గా ఉంది. దాన్ని 4.3%కి తగ్గించాలి అని టార్గెట్ సెట్ చేశారు. దీన్ని బట్టి అప్పు తగ్గించడానికి గవర్నమెంట్ సీరియస్గా ట్రై చేస్తుంది అని అర్థమవుతుంది. గవర్నమెంట్ ఫిజికల్ డెఫిసిట్ని 4.3%కి తగ్గించాలని టార్గెట్ పెట్టుకుంది. అంటే గవర్నమెంట్ రిస్క్ని కంట్రోల్ చేస్తుంది. బట్ మీ ఫ్యామిలీ రిస్క్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? బడ్జెట్ అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది, కానీ హాస్పిటల్ బిల్స్, ఫ్యామిలీ క్రైసిస్ ఎప్పుడైనా రావచ్చు. అందుకే స్మార్ట్ ఫ్యామిలీస్కి పర్సనల్ సేఫ్టీ బడ్జెట్ ఉంటుంది. గవర్నమెంట్ పర్ సిటిజన్కి హెల్త్ మీద 2500 రూపీస్ స్పెండ్ చేస్తుంది, కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఒక నైట్ ఐసీయూ కాస్టే 25,000 రూపీస్ కంటే ఎక్కువ ఉంటుంది. అందుకే స్మార్ట్ పీపుల్ ఓన్లీ బడ్జెట్ మీద డిపెండ్ అవ్వరు. అందుకే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనేది తప్పకుండా ఉండాలి. ముఖ్యంగా టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తప్పకుండా ఉండాలి. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే పాలసీ హోల్డర్కి సర్టెన్ టర్మ్ ఆఫ్ ఇయర్స్ వరకు కవరేజ్ని ప్రొవైడ్ చేస్తుంది. అన్ఫార్చునేట్గా పాలసీ హోల్డర్ తన టర్మ్ ఇన్సూరెన్స్ యాక్టివ్గా ఉన్న టైంలో చనిపోతే పాలసీ హోల్డర్ ఫ్యామిలీకి లేదా తన నామినీకి హ్యూజ్ సమ్ ఆఫ్ అమౌంట్ అనేది బెనిఫిట్గా లభిస్తుంది. సో వాళ్ళ ఎక్స్పెన్సెస్, ఈఎంఐస్ అండ్ పిల్లల స్కూల్ ఫీజుకి ఇబ్బంది పడే పని ఉండదు. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మన ఆరోగ్యానికి రక్షణ కవచం లాంటిది. మనకి లేదా మన ఫ్యామిలీలో ఎవరికైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చి హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తే పెద్ద పెద్ద ఖర్చులన్నీ ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. ఈ రోజుల్లో చాలా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ ఇష్యూస్ అండ్ ఆస్తమా లాంటి కండిషన్స్ని డే 1 నుంచే కవర్ చేస్తున్నాయి. మీరు హెల్త్ ప్లాన్ పర్చేస్ చేశాక మీకు ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ని ఇస్తారనమాట. వీళ్ళు పేపర్ వర్క్ నుంచి హాస్పిటల్ అడ్మిషన్, క్లెయిమ్ అసిస్టెన్స్ ఇలా ప్రతి స్టెప్లో మీకు హెల్ప్ చేస్తారు. ప్రతి మంత్ మీరు చిన్న ప్రీమియం అమౌంట్ పే చేస్తారు. ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వస్తే హాస్పిటల్ బిల్స్, ఆపరేషన్ ఎక్స్పెన్సెస్, మెడిసిన్ కాస్ట్ ఇవన్నీ హెల్త్ ఇన్సూరెన్స్లో కవర్ అవుతాయి. ఇన్సూరెన్స్ తీసుకోవడమే కాదు, రైట్ ప్లాన్ని చూస్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ట్రస్టెడ్ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ని కంపేర్ చేసి మీ ఫ్యామిలీ నీడ్స్కి బెస్ట్గా సూట్ అయ్యే ప్లాన్ని ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. టర్మ్ ఇన్సూరెన్స్లో ప్రీమియం పర్ మంత్ 400 రూపీస్ నుంచి 500 రూపీస్తో స్టార్ట్ అవుతుంది. కవరేజ్ అప్ టు crores వరకు ఉంటుంది. పాలసీ బజార్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కాబట్టి మీకు అప్ టు 15% ఆన్లైన్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా కవరేజ్ అనేది 400 రూపీస్ నుంచి 500 రూపీస్తో స్టార్ట్ అవుతుంది. దీంట్లో కవరేజ్ lakhs నుంచి crores వరకు ఉంటుందన్నమాట. అండ్ 25% వరకు ఆన్లైన్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. గవర్నమెంట్ వీటి మీద 18% GST రిమూవ్ చేస్తుంది కాబట్టి ముందు 10 lakhs కవరేజ్ ప్రొవైడ్ చేసిన సేమ్ ప్రీమియమ్స్ ఇప్పుడు 20 lakhs వరకు కవరేజ్ని ఆఫర్ చేస్తున్నాయి. సో వెయిట్ చేయకండి, డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద ఇప్పుడే క్లిక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. నెక్స్ట్ మేజర్ థింగ్ వచ్చేసి క్యాపెక్స్ పుష్. క్యాపెక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనమాట. గవర్నమెంట్ ఫ్యూచర్ కోసం బిల్డ్ చేసే ఖర్చుని క్యాపెక్స్ అంటారు. లైక్ రోడ్స్, రైల్వేస్, హైవేస్, ఎయిర్పోర్ట్స్, మెట్రో ప్రాజెక్ట్స్, పవర్ ప్లాంట్స్, డిఫెన్స్ ఎక్విప్మెంట్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటివి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన హౌస్ని కంపేర్ చేసి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మీ ఇంట్లో గ్రాసరీస్, ఎలక్ట్రిసిటీ బిల్ ఇలాంటి డైలీ ఎక్స్పెన్సెస్ అన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకు వస్తాయి. అంటే అవి మనకు అవసరం, కానీ వాటి నుంచి మనకి ఇన్కమ్ ఏమీ రాదు, బట్ అవి అవసరం. అదే మీరు ఒక హౌస్ బిల్డ్ చేయటం, రెంట్స్కి ఇవ్వటం ఇలాంటివి ఫ్యూచర్ అసెట్స్ కిందకు వస్తాయి. అవి క్యాపెక్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లాగా అనమాట. ఇప్పుడు మన హౌస్ని గవర్నమెంట్ అనుకోండి, గవర్నమెంట్ ఇచ్చే శాలరీస్, సబ్సిడీస్ ఇవన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇందాక చెప్పిన రోడ్స్, రైల్వేస్ ఇవన్నీ క్యాపెక్స్. బడ్జెట్లో క్యాపెక్స్ ఎందుకు ఇంపార్టెంట్? బికాస్ జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఎకానమీ స్పీడ్ పెరుగుతుంది, లాంగ్ టర్మ్లో గ్రోత్ ఉంటుంది. అందుకే ఎకానమిస్టులు క్యాపెక్స్ని గ్రోత్ ఇంజిన్ అంటారు. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. అందుకే గవర్నమెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 2026-27కి గాను 12.20 lakh crore క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ప్రపోజ్ చేసింది. ఇది హైయెస్ట్ క్యాపెక్స్ ఎలొకేషన్ ఎవర్ ఇన్ ఇండియాస్ బడ్జెట్ ప్లాన్. లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఇది 11.2 lakh crore గా ఉందన్నమాట. అంటే జస్ట్ 1 yearలో 9 to 12% ఇంక్రీజ్ అయింది. దీంట్లో భాగంగానే 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్ని అనౌన్స్ చేశారు. వీటికి గ్రోత్ కనెక్టర్స్ అని పేరు పెట్టారు. ముంబై టు పూణే, పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై, చెన్నై టు బెంగళూరు, ఢిల్లీ టు వారణాసి, వారణాసి టు సిలిగురి. దీంట్లో సౌత్ ఇండియన్ స్టేట్స్ కి కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు కనిపిస్తుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్. వీటి టోటల్ లెంగ్త్ వచ్చేసి 4,000 kilometers. ఇది 16 lakh crore ఇన్వెస్ట్మెంట్ ని అట్రాక్ట్ చేయబోతుందని రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు చెప్పారు. ఈ క్యాపెక్స్ లో రైల్వేస్ కోసం 2,93,030 crores ఇచ్చారనమాట. ఇది కూడా రైల్వేస్ హైయెస్ట్ ఎవర్ ఎలొకేషన్. అండ్ అలాగే వెస్ట్ బెంగాల్ లోని డంకుని అండ్
గుజరాత్లోని సూరత్ని కనెక్ట్ చేసే కొత్త ఫ్రైట్ కారిడార్ని ప్రపోజ్ చేశారు. ఇది ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర మీదుగా వెళ్తుంది. దీనివల్ల ఈస్ట్ వెస్ట్ ట్రేడ్ అండ్ లాజిస్టిక్ ఇంకా సులభం అవుతుందన్నమాట. ఫ్రైట్ కారిడార్ అంటే సింపుల్గా గూడ్స్ ట్రైన్స్ వెళ్తాయి కదా అవన్నమాట. అండ్ సిటీ ఎకనామిక్ రీజన్స్ని క్రియేట్ చేయడానికి బడ్జెట్లో 5,000 crores ఎలకేట్ చేశారు. దీనివల్ల టైర్ 2, టైర్ 3 అండ్ టెంపుల్ టౌన్స్లో అర్బన్ గ్రోత్ అండ్ రియల్ ఎస్టేట్ డిమాండ్ పెరుగుతుంది అని అంచనా వేస్తున్నారు. ఈ 5,000 crores ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తారు. అలా 5 yearsకి టైం పీరియడ్ పెట్టుకున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ ట్యాక్స్ అండ్ పర్సనల్ ఫినాన్స్ గురించి చూద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ లో ఎటువంటి మార్పు లేదు. అండర్ ది న్యూ ట్యాక్స్ రెజిమ్ అండ్ ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ అండ్ స్లాబ్ స్ట్రక్చర్ ఎలా ఉందో ఈ సంవత్సరం కూడా సేమ్ అలా ఉందన్నమాట, ఏం మార్చలేదు. బట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 April 1, 2026 నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు. ఇది మ్యాసివ్ స్ట్రక్చరల్ రిఫార్మ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా మనం ఫాలో అవుతుంది ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అనమాట. ఇది చాలా కాంప్లెక్స్గా లీగల్ ఇంగ్లీష్తో ఉంటుంది. చాలా ఎక్స్ప్లెనేషన్స్, ప్రొవిజన్స్ ఉంటాయి. కొన్నిసార్లు చట్టం అర్థం చేసుకునే విషయంలో అనుభవం ఉన్న సీఏలు కూడా ఒకే అభిప్రాయానికి రావడం కష్టం అవుతుంది అనమాట. కానీ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో షార్టర్ సెక్షన్స్, సింపుల్ సెంటెన్సెస్, కష్టమైన లీగల్ లాంగ్వేజ్ తక్కువ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే సీఏలతో పని లేకుండా ఈజీగా ట్యాక్స్ రూల్స్ని అర్థం చేసుకోవచ్చు. సో ఈ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని April 1 నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి టీసీఎస్ రిలీఫ్. టీసీఎస్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీ కాదు, ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్, టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. టీడీఎస్లో ట్యాక్స్ అనేది ఇన్కమ్లో డిడక్ట్ అవుతుంది. టీసీఎస్లో ఏంటంటే సేల్ ఆర్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు అమ్మేవాడు కొనేవాడి దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తాడు. ఇప్పుడు టీసీఎస్ రిలీఫ్ దగ్గరికి వద్దాం. ఓవర్సీస్ టూర్ ప్యాకేజెస్ మీద టీసీఎస్ అనేది ఫ్లాట్ 2%కి తగ్గించారు. ఇంతకుముందు ఇది 5% ఆర్ 20% ఉండేది డిపెండింగ్ ఆన్ స్లాబ్స్. బట్ ఇప్పుడు దాన్ని 2%కి తగ్గించారు. దీనివల్ల ఫారిన్ ట్రిప్స్ అనేవి ఇండియన్ సిటిజన్స్ కి మోర్ ఎఫర్డబుల్ అవుతుంది. మెయిన్ గా ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ రెమిటెన్సెస్ కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ గవర్నమెంట్ స్పెషల్ ఫారిన్ అసెట్ డిస్క్లోజర్ మెజర్స్ ని ఇంట్రొడ్యూస్ చేసింది. ఇది 1 time 6 month డిస్క్లోజర్ స్కీమ్ అనమాట. మెయిన్ గా స్మాల్ ట్యాక్స్ పేయర్స్ లైక్ స్టూడెంట్స్, టెక్ ప్రొఫెషనల్స్, రీలొకేటెడ్ ఎన్ఆర్ఐస్ హెవీ పెనాల్టీస్ లేకుండా అన్డిక్లేర్డ్ ఫారిన్ అసెట్స్ ని డిక్లేర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకు ఇది మ్యాటర్ అంటే ఇంతకుముందు ఫారిన్ లో ఆస్తులు కానీ ఇన్కమ్ కానీ ప్రాపర్ గా రిపోర్ట్ చేయకపోతే బ్లాక్ మనీ యాక్ట్ 2015 కింద స్ట్రిక్ట్ పెనాల్టీస్ ఉండేవన్నమాట. చాలా మంది యాక్సిడెంటల్ గా ఫారిన్ స్టాక్స్ ని డిక్లేర్ చేయడం మర్చిపోతారు. సో గతంలో జరిగిన తప్పులు లేదా మిస్ అయిన వివరాలని సరిదిద్దుకోవడం కోసం ఈ స్కీమ్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఈ బడ్జెట్ లో మెయిన్ విన్నర్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్. బయోఫార్మా శక్తికి 10,000 crore ఫండ్ ఇచ్చారనమాట. దీని మెయిన్ ఎయిమ్ వచ్చేసి డొమెస్టిక్ రీసెర్చ్ ని బలోపేతం చేయటం, బయోలాజిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, క్లినికల్ ట్రయల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మెయిన్ గోల్ అయితే హై ఎండ్ ట్రీట్మెంట్స్ ని మోర్ ఎఫర్డబుల్ అండ్ యాక్సెసిబుల్ చేయటం, అంటే అందుబాటులో తక్కువ ఖర్చులో అందించాలి అనేది గోల్ అనమాట. అలాగే 10,000 crores ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ ని అనౌన్స్ చేశారు. ఎస్ఎంఈ అంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ప్రజెంట్ మన దేశంలో ఎంఎస్ఎంఈస్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. సో అవి కొంచెం బెటర్ అవడానికి ఈ స్కీమ్ యూజ్ అవ్వచ్చు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ మీద సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది పెంచారు. ఫ్యూచర్స్ 0.02% నుంచి 0.05%కి పెంచారు. ఆప్షన్స్ ప్రీమియం 0.1% నుంచి 0.15%కి పెంచారు. ఎక్సైజ్ ఆఫ్ ఆప్షన్స్ ని 0.125% నుంచి 0.15%కి ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడు మేజర్ గా ఏ మినిస్ట్రీస్ కి ఎంత ఖర్చు పెడుతున్నారో చూద్దాం. దీని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. మీరు కావాలంటే మిగతా మినిస్ట్రీస్ కూడా మొత్తం చూడొచ్చు. నేను మెయిన్ గా అంటే ఎక్కువ దేని ఖర్చు పెడుతున్నారో అవి మాత్రం మీకు చెప్తాను అనమాట. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కి వచ్చేసి 1,40,528 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ కి 1,77,061 కోట్లు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి 7,84,678 కోట్లు. ఈసారి కొంచెం ఎక్కువే ఖర్చు పెడుతున్నారు. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కి 1,39,289 కోట్లు. అండ్ అన్నిటికంటే ఎక్కువ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అనమాట, 19,72,509 కోట్లు. దీంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్లు, ఇట్లా చాలా ఆ ఫినాన్స్ కి రిలేటెడ్ మొత్తం ఉంటాయి అనమాట. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి వచ్చేసి 1,06,530 కోట్లు.
మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కి వచ్చేసి 2,55,223 కోట్లు అండ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కి వచ్చేసి 2,81,377 కోట్లు, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ కి వచ్చేసి 3,09,875 కోట్లు, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కి వచ్చేసి 1,97,023 కోట్లు. సో అలాగనమాట. నేను ఈ లింక్ మీకు కావాలంటే కింద ఇస్తాను. దాంట్లో మీరు ఏ మినిస్ట్రీ కింద ఏమేమి ఉంటాయి, ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అని కూడా క్లియర్గా చూడొచ్చు. దీనికి రెవెన్యూ ఎంత, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, మొత్తం కూడా దాంట్లో డీటెయిల్గా ఇచ్చారు. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీకు డీటెయిల్గా కావాలంటే చూసుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ బడ్జెట్కి రేటింగ్ ఇవ్వాలంటే 6 out of 10 ఇవ్వచ్చు. పెద్దగా చెప్పుకోదగ్గ విషయాలు అయితే పెద్దగా లేవు. ప్రజెంట్ ఎలక్షన్స్ దగ్గరలో లేవు కాబట్టి జనాల్ని ఎక్సైట్ చేసే చేంజెస్ అయితే లేవు. లైక్ లాస్ట్ టైం లాగా నో మ్యాసివ్ ట్యాక్స్ కట్స్, జనాల్ని హ్యాపీ చేసే థింగ్స్ ఏమీ లేవు. నార్మల్ బిజినెస్ యాజ్ యూజువల్ కైండ్ ఆఫ్ బడ్జెట్ అనమాట. అలా అని జనాల్ని నొప్పించే సర్ప్రైజెస్ కూడా ఏమీ లేవు ఎక్సెప్ట్ F&O ట్రేడర్స్ తప్ప. లాంగ్ టైమ్ ఇన్వెస్టర్స్కి, ట్రావెలర్స్కి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి అయితే హ్యాపీ బడ్జెట్. ట్యాక్స్ ల్యాబ్ ఏమైనా మారుస్తారా అని చూసే వాళ్ళకైతే కొంచెం డిసప్పాయింట్మెంట్. సో గైస్, ఇంతకుముందు ఇన్సూరెన్స్ మీద 18% GST ఉండేది, ఇప్పుడు అది లేదు కాబట్టి ఇంతకుముందు 10 lakhs కవరేజ్ ప్రొవైడ్ చేసిన సేమ్ ప్రీమియమ్స్ ఇప్పుడు 20 lakhs వరకు కవరేజ్ని ప్రొవైడ్ చేస్తున్నాయి అనమాట. సో అస్సలు లేట్ చేయకుండా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోండి. ఈ బడ్జెట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి నేను సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో మంచి చోటుతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు, బాయ్ బాయ్.